పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బనకచెర్ల టెండర్ సర్వే పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో భూసర్వే పనులకు టెండర్లు పిలవకుండా చూడాలని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. టెండర్ సర్వే పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్విజయ చంద్రిక, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఈ రోజు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. అదేవిధంగా కేంద్ర జలవనరుల సంఘానికి కూడా లేఖ రాశారు. ఇందులో ఈ లేఖలో ప్రధానంగా ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ 9.2 కోట్లతో టెండర్ ఇచ్చిందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ టెండర్ ను రద్దు చేయాలని చెప్పి కోరారు. అదేవిధంగా ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి పనులు ముందుకు జరగకుండా ఆపేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. భూ సర్వే పనులకు టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని చెప్పి కూడా లేఖలో కోరారు. బనకచెర్ల పనులు ముందుకు జరగకుండా చూడాలని చెప్పి కూడా ఈ లేఖలో ఈఎన్సీ కోరారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ 1980ని ఉల్లంఘిస్తుందని చెప్పి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నిబంధనలు కూడా ఏపీ ఉల్లంఘిస్తుందని చెప్పి ఫిర్యాదు చేశారు. అదనంగా డిపిఆర్ కు అదనంగా 200 టీఎంసీలని తరలిస్తున్నారని చెప్పి అది డిపిఆర్ లో భాగం కాదని చెప్పి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఏపీ జారీ చేసినటువంటి టెండర్ నోటిఫికేషన్ లో అడ్డుకోవాలని చెప్పి ఆ ప్రాజెక్టు ఇక ఫర్దర్ గా ముందడుగులు పడకుండా అడ్డుకోవాలని చెప్పి నిబంధనలకు ఉల్లంఘిస్తూ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి ఈ లేఖలో ఈఎన్సీ కోరారు.